జీవితంలో కూడా అవమానించబడుతున్న పరిస్థితులు నీవు ఉన్నావా? నీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులని పిలవబడిన వారు, నీ ఇరుగు వారు అందరూ కూడా నేను కార్నర్ చేసి హేళన చేస్తున్నారా? ఇంక ఎడ్జ్లో ఉన్నావా? ఏమనండి వెసిలేగారు, ఈరోజు ఏమవుద్దో తెలియట్లేదు, ఈ వారంలో మా పరిస్థితి ఏంటో తెలియదు, ఈ డబ్బులు మేము ఇవ్వకపోతే, ఈ అప్పు మేము కట్టకపోతే, వారు అన్నది మేము చేయకపోతే మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదు, తీవ్ర అవమానంలో మేము బ్రతకాల్సిన పరిస్థితి ఉంటుందేమోనని బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఆయనని అవమానాన్ని తొలగించే దేవుడు, ఆయనని అవమానాన్ని తొలగించి ఘనతతో నింపే దేవుడు ఆయన. ఎందుకోసం అంటే ఆయన నీ పట్ల దయాదాక్షిణ్యాలు కలిగిన దేవుడు ఆయన. బహుశా నీ మీద ఎవ్వరూ జాలి పడకపోవచ్చు, ఏ ఒక్కరూ తమ కనికరాన్ని మీద చూపించకపోవచ్చు, కానీ దేవుడు నీ పట్ల జాలి పడుతున్న దేవుడు ఆయన. దీర్ఘశాంతముతో ఉన్న దేవుడు ఆయన. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టే నేటికి మనం సజీవులుగా ఉన్నాం. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టే ఎన్నో అవకాశాలు